ఇండియా ఇస్ బ్యాక్ ఇన్ ద వరల్డ్ కప్ రేస్ ఆల్ థ్యాంక్స్ టు సౌత్ ఆఫ్రికా. ఈ రోజు జరిగిన వెస్టిండీస్ మ్యాచ్ లో 9 వికెట్స్ తేడాతో మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుని సౌత్ ఆఫ్రికా ఇండియన్ టీమ్ ని మళ్ళీ వరల్డ్ కప్ రేస్ లోకి తీసుకొచ్చేసింది. అయితే ఇవాళ జరిగిన ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ లో పెర్ఫార్మెన్సెస్ ఏంటి అండ్ ఇండియాకి ఫ్యూచర్ లో రాబోతున్న చిన్న చిన్న డిఫికల్టీస్ ఏ ఉండబోతున్నాయి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డొమెస్టిక్ క్రికెట్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. వాళ్ళ ఫస్ట్ ఎవర్ రంజీ ట్రోఫీ టైటిల్ గెలుచుకోవడానికి కేవలం కొన్ని ఎఫర్ట్స్ దూరంలో మాత్రమే ఉంది. సో ఇవన్నీ విషయాల గురించి ఈ వీడియోలో అయితే నేను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అండ్ మన వీడియోస్ ఎవరైతే రెగ్యులర్ గా చూస్తున్నారో నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్. మీరు లైక్ చేయడం వల్ల, కమెంట్ చేయడం వల్ల ఇంకా చాలా మోటివేటింగ్ గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. అండ్ అలాగే నేను చేసిన వీడియో మీ వరకు చేరుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో చేసిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సౌత్ ఆఫ్రికా. ఇండియా ఇంకా ఈ వరల్డ్ కప్ రేస్ లో ఉందంటే ఇవాళ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ తో గెలిచిన విజయమే కారణం అని చెప్పొచ్చు. ఇవాళ జరిగిన జింబాబ్వే మ్యాచ్ లో అయితే ఇండియా 72 రన్స్ తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా కొన్ని చేంజెస్ చేసుకుంది. ఎస్పెషల్లీ 11 లో ఫస్ట్ థింగ్ వచ్చి అక్షర్ పటేల్ ని మళ్ళీ 11 లోకి తీసుకొచ్చింది. అది చాలా ఇంపార్టెంట్ మూవ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ ని డ్రాప్ చేయడమే వెరీ బిగ్ మిస్టేక్. వైస్ కెప్టెన్ ఎలా డ్రాప్ చేస్తారు? అసలు వైస్ కెప్టెన్ అనే వ్యక్తిని తను వేసే బౌలింగ్ ఆర్ బ్యాటింగే కాదు, తన ప్రీవియస్ టోర్నమెంట్ లో ఎస్పెషల్లీ వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా తను క్రూషియల్ నాక్ ఆడు, తన ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. అలాంటి అక్షర్ పటేల్ ని డ్రాప్ చేసి లాస్ట్ మ్యాచ్ లో తప్పు చేశారు అండ్ ఈ మ్యాచ్ లో అయితే దాన్ని సరిదిద్దుకున్నారనే చెప్పొచ్చు. సెకండ్ థింగ్ వచ్చి సంజు శాంసన్ ఈస్ బ్యాక్ ఇన్ ద టీమ్. ఎస్, చాలా మంచి కంబ్యాక్ స్టోరీలా చేసుకునే అవకాశం అయితే సంజు శాంసన్ కి మళ్ళీ దొరికిందని చెప్పొచ్చు. అండ్ ఇవాళ మ్యాచ్ లో సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ రావడం అనేది చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే అభిషేక్ శర్మ వస్తున్నారో టీమ్స్ అన్ని కూడా ఆఫ్ స్పిన్నర్ తీసుకొస్తున్నాయి. అది ఈ మ్యాచ్ లో జరగలేదు. ఎందుకు? ఒక రైట్ హ్యాండ్ బ్యాటర్ అభిషేక్ శర్మతో వచ్చారు. సో దట్ ఆఫ్ స్పిన్నర్ వేస్తే హీ కెన్ టేక్ దట్ అడ్వాంటేజ్. సో ఆఫ్ స్పిన్నర్ అయితే జింబాబ్వే వేయనివ్వకుండా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే ఉపయోగపడింది. సెకండ్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే అభిషేక్ శర్మ ఇవాళ కొంచెం టైం తీసుకుని సెటిల్ అయిన తర్వాత యాక్సలరేట్ చేయడం స్టార్ట్ చేశాడు, విచ్ ఇస్ గుడ్ థింగ్. తన ఫామ్ లో లేడు, కొద్దిగా లాస్ట్ 3 మ్యాచెస్ లో కొద్దిగా ఫామ్ లో లేడు కాబట్టి ఇప్పుడు తనకు వచ్చిన ఈ 50 రన్స్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. తను నెక్స్ట్ రాబోయే క్రూషియల్ మ్యాచెస్ ముందు మంచి ఫామ్ లోకి వచ్చాడు. సో ఈ 50 అయితే ఖచ్చితంగా అభిషేక్ శర్మ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుతుంది. అండ్ నెంబర్ 3, నెంబర్ 4 ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ ఇవాళ అయితే సెల్ఫ్లెస్ గేమ్ ఆడారని చెప్పొచ్చు. వాళ్ళిద్దరూ 30 రన్స్ అవుట్ స్కోర్ చేశారు. బట్ ఎక్కడా కూడా రన్ రేట్ డ్రాప్ అవనివ్వలేదు. వాళ్ళు ఒక మంచి స్ట్రైక్ రేట్ తో అయితే స్కోర్ చేయడం జరిగింది. దానివల్ల ఇండియాకి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే దొరికింది. అండ్ హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉన్నాడు యాజ్ యూజువల్లీ, చాలా మంచి బ్యాటింగ్ ఆడు. కాకపోతే ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరంటే తిలక్ వర్మ. ఇన్ని రోజులు మనకి ఫామ్ లో లేడు. యాక్చువల్లీ అక్కడ శివం దూబే వచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ తిలక్ వచ్చి ఆడిన విధానం అయితే వండర్ఫుల్. తిలక్ లాంటి ప్లేయర్కి ఫామ్ లోకి రావడం అనేది ఎక్కువ టైం పట్టే విషయం కాదు. అండ్ హీ ప్రూవ్డ్ ఇట్ టుడే. చాలా మంచిగా యాక్సలరేట్ చేశాడు అండ్ టీమిండియాకి కావాల్సిన ఫినిషింగ్ అయితే ఇచ్చాడు తిలక్. అండ్ ఈ నాక్తో తిలక్ కూడా ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరుగుతాయి. యూజువల్లీ మనకి బ్యాటింగ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అభిషేక్ శర్మ మంచి ఫామ్లో లేడు అండ్ అలాగే తిలక్ కూడా ఫెయిల్ అవుతున్నాడు అని అనుకుంటున్నాం. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్. వీళ్ళిద్దరికి కూడా మంచి నాక్స్ దొరికాయి అండ్ ఇద్దరికి కాన్ఫిడెన్స్ కూడా బెటర్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ క్రూషియల్ మ్యాచ్ వెస్టిండీస్ ముందు వీళ్ళిద్దరూ కూడా ఫామ్లోకి రావడం ఇండియన్ టీంకి ఎంతో అవసరం. అండ్ ఇప్పుడు బ్యాటింగ్ కాంబినేషన్ కూడా చూస్తే చాలా మంచిగా కనిపించింది. రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ని డ్రాప్ చేయడం గురించి నేనేం చెప్తానంటే యాక్చువల్లీ అక్కడ రింకు సింగ్ ఆర్ వాషింగ్టన్ సుందర్ చేసిన తప్పేం లేదు. వాళ్ళు కేవలం టీమ్ కాంబినేషన్స్ పరంగా వాళ్ళు బయట కూర్చోవాల్సి వస్తుంది తప్ప దేర్ ఇస్ నథింగ్ అగైన్స్ట్ దెమ్. సో ఇండియన్ టీమ్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి దేర్ ఆర్ ఫ్యూ కన్సర్న్స్. ఎందుకంటే లాస్ట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసుకోవచ్చు, లేదా ఇవాళ జరిగిన జింబాబ్వే మ్యాచ్ చూసుకోవచ్చు. ఫ్లాట్ ట్రాక్ దొరికితే ఖచ్చితంగా మన వాళ్ళు రన్స్ ఇచ్చేస్తున్నారు. రన్స్ ఇవ్వడం అంటే మీరు ఆలోచించండి, ఖచ్చితంగా ఏదో ఒక బౌలర్కి 1 బ్యాడ్ డే అనేది ఉంటుంది. ఆ బ్యాడ్ డే రోజు 6th బౌలర్ కింద మనకి ఎవరు వేస్తారు? శివం దూబేనా? శివం దూబే గనక 6th బౌలర్ అయితే కెప్టెన్కి కష్టాలు తప్పవు. ఎందుకంటే నెక్స్ట్ మనం ఆడబోయేది జింబాబ్వే లాంటి టీమ్స్ కాదు. నెక్స్ట్ ఆడాల్సింది వెస్టిండీస్తో సెమీస్ క్వాలిఫై అయితే ఇంగ్లాండ్ ఆర్ న్యూజిలాండ్ ఆర్ పాకిస్తాన్ లాంటి టీమ్స్ తో ఆడాల్సి వస్తుంది. సో ఈ 6th బౌలర్ శివం దూబే మీద డిపెండ్ అయితే ఈ వరల్డ్ కప్ గెలవడం అసాధ్యం. ఎందుకు చెప్తున్నానంటే శివం దూబే ఈస్ నాట్ ఏబుల్ టు స్టాప్ రన్స్ అగైన్స్ గుడ్ టీమ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, సౌత్ ఆఫ్రికా టీమ్ తో డివాల్ బ్రేవిస్ బ్యాటింగ్ ఆడుతున్నా ఆర్ మిల్లర్ బ్యాటింగ్ ఆడుతున్నా బాల్ వేయాలంటే చాలా ఇబ్బంది పడ్డాడు. మేబీ డివాల్ బ్రేవిస్ అవుట్ చేసి ఉండదు, చాలా రన్స్ అయితే లీక్ చేశారు. అండ్ ఇవాళ మ్యాచ్ లో కూడా మీరు చూడండి, ఫీల్డింగ్ లో ఎఫర్ట్ అవ్వచ్చు, బట్ మేబీ ఫీల్డింగ్ లో ఏమైనా నిగిలుండి కొద్దిగా లైట్ గా ఎఫర్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. బట్ బౌలింగ్ వచ్చేసరికి మోర్ దెన్ 20 ఉంది ఎకానమీ 2 అవర్స్ లో. సో
ఖచ్చితంగా పెద్ద టీమ్స్ వచ్చినప్పుడు అండర్ ప్రెషర్ మేబీ వరుణ్ చక్రవర్తిని రీడ్ చేస్తున్నారు ఫ్లాట్ ట్రాక్స్లో, తనకి పెద్ద టర్న్ దొరకట్లేదు. ఆర్ ఇవాళ చూస్తే బుమ్రాని కూడా బెనెట్ లాంటి బ్యాట్స్మెన్ సిక్సెస్ కొట్టడం చూసాం. సో మంచి టీం మీద మన బౌలర్లు ఎవరికైనా బౌలింగ్ పడకపోతే హూ ఈజ్ గోయింగ్ టు రిప్లేస్ దెమ్ అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. దానికి ఇండియన్ టీం ఏం ఆన్సర్ చేస్తుందో ఏంటో వేచి చూడాలి. బౌలింగ్ అయితే ఖచ్చితంగా కన్సర్న్ ఉంది అనిపిస్తుంది నాకు. అండ్ ఈ బౌలింగ్ ఈ స్ట్రాటజీస్తో అయితే వరల్డ్ కప్ కూడా గెలుస్తావా లేదా అనేది పెద్ద డౌటే అని చెప్పొచ్చు. బట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆర్ గౌతమ్ గంభీర్ ఏం ఆలోచిస్తున్నారో అండ్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, మీరేమనుకుంటున్నారో కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఒక కొత్త టీం రంజీ ట్రోఫీ టైటిల్ గెలవబోతుంది. ఎస్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ ఇన్నింగ్స్ మోర్ దెన్ 500 రన్స్ స్కోర్ చేసి చాలా పెద్ద టైటిల్ని అయితే కర్ణాటకకి ఇచ్చింది. అండ్ నాట్ జస్ట్ దట్, ఇవాళ ఆకిబ్ బాబీ కర్ణాటక బ్యాటర్స్ని ర్యాటిల్ చేసేసాడు. ఒకే ఓవర్లో కరుణ్ నాయర్ అండ్ స్మరణ్ రవిచంద్రన్ 2 ఇన్ఫార్మ్ బ్యాటర్స్ని అవుట్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి యాడెడ్ అడ్వాంటేజ్ అయితే క్రియేట్ చేసేసాడు. ఆల్రెడీ కర్ణాటకవి 5 వికెట్స్ పడిపోయాయి. సో ఇంకా ఈ మ్యాచ్లో అయితే 2 days టైం ఉంది. రేపు డే 4లోనే మోస్ట్ లైక్లీ ఆ రిమైనింగ్ 5 వికెట్స్ కూడా అవుట్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ విన్ దర్ ఫస్ట్ టైటిల్ after more than 60 years. So it's a very good sign. జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి టీం, కొత్త టీం, ఎస్పెషల్లీ కొత్త టీం రంజీ ట్రోఫీ విన్నర్స్ అవ్వడం, ఇట్ సేస్ మన డొమెస్టిక్ లెవెల్లో టీమ్స్ అన్నీ కూడా ఎట్లా డెవలప్ అవుతున్నాయని. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్లేస్ వి నో ఇట్స్ అ ఫ్రెజైల్ ప్లేస్ అండ్ అక్కడ ఎట్లాంటి హాస్టల్ సిచ్యువేషన్స్ ఉంటాయని, అలాంటి టీం గెలవడం వల్ల అక్కడ ప్లేయర్స్కి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఓవరాల్గా కూడా టీమ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతున్నాయి, స్ట్రెంగ్త్ అవుతున్నాయి. అప్పుడు కాంపిటీషన్ కూడా బెటర్ అవుతుంది, ప్లేయర్స్ కూడా బెటర్ ప్లేయర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవాళ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఒకవేళ జమ్మూ అండ్ కాశ్మీర్ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మిస్ అయ్యంటే వెళ్ళి చూసేయండి. అండ్ సెకండ్ థింగ్, ఇండియన్ టీం బౌలింగ్ అటాక్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్స్లో తెలియచేయండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇండియన్ టీం సెమీస్ క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా రేపు జరగబోతున్న వెస్టిండీస్ మ్యాచ్లో అయితే గెలవాలి. ఒకవేళ వెస్టిండీస్ మ్యాచ్లో గెలిస్తే ఇండియా విల్ క్వాలిఫై ఇంటూ సెమీస్. కాకపోతే ఇండియన్ టీంలో అయితే క్లియర్గా బౌలింగ్ కన్సర్న్స్ కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు ఇండియన్ టీం బౌలింగ్ గురించి, మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.